హైదరాబాద్ కు వచ్చిన అఖిలేష్ యాదవ్ వరుస సమావేశాలతో బిజీగా ఉన్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు బీఆర్ఎస్ నేతలతోనూ మాజీ సీఎం సమావేశమయ్యారు. ఇరు పార్టీల నేతలతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించిన ఎస్పీ చీఫ్ ఇవాళ కూడా పలు కార్యక్రమాలకు హాజరవుతారు. హైదరాబాద్ లో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ పర్యటన కొనసాగుతోంది. నిన్న సిటీలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అఖిలేష్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నిర్వహించిన యాదవ సంఘాల సమ్మేళనంలో అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. వేర్వేరు పార్టీల్లో ఉన్న మనమంతా ఒక్కటే అని అఖిలేష్ యాదవ్ చెప్పారు. సదరు సమ్మేళనానికి మరింత గొప్పగా ఏర్పాట్లు చేయాలన్నారు. యూపీలో బీజేపీని వెనక్కి నడుతున్నామని క్లారిటీ ఇచ్చారు. ఏపీ సపోర్ట్ లేకపోతే కేంద్రంలో బీజేపీ వచ్చేది కాదన్నారు. యాదవ సంఘాల సమ్మేళనం తర్వాత అఖిలేష్ యాదవ్ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో సమావేశమైన ఇద్దరు నేతలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అఖిలేష్ కు రేవంత్ రెడ్డి వివరించారు. అనంతరం నందినగర్ నివాసానికి చేరుకున్న అఖిలేష్ యాదవ్ కేటీఆర్ తో సమావేశమయ్యారు. ఈ భేటీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు పాల్గొన్నారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఉంటాయని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. కొన్నిసార్లు ప్రజలు ఆమోదిస్తారు, తిరస్కరిస్తారని, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల్లోనే ఉండాలన్నారు. త్వరలోనే కేసీఆర్ ను కలుస్తా అన్నారు. అఖిలేష్ యాదవ్ తమకు స్ఫూర్తి అని కేటీఆర్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా 37 ఎంపీ స్థానాలు సాధించి పార్టీని దేశంలో 3వ స్థానంలో నిలిపారన్నారు.